హాయ్ ఫ్రెండ్స్, మనం ఫస్ట్ చికెన్ బిర్యానీ ఎలా చేసుకుందామో చూద్దామా. ఫస్ట్ 3 ఆనియన్స్ని తీసుకొని నిలువుగా బాగా కట్ చేసుకొని ఒక బౌల్లో పెట్టుకోవాలి. తర్వాత ఒక 4 చిల్లీ పచ్చిమిరపకాయలని తీసుకొని ఒక బౌల్లో ఉంచుకోవాలి. ఒక 3 టమోటాని తీసుకొని నిలువుగా కట్ చేసుకొని ఒక బౌల్లో ఉంచుకోవాలి. ఉంచుకున్న తర్వాత ఒక బౌల్లోకి నానబెట్టుకున్న ఒక బౌల్లో రైస్ నానబెట్టుకోవాలి. తర్వాత బాండిల్పై ఒక టీ స్పూన్ నెయ్యిని ఆయిల్ వేసుకోవాలి. తర్వాత బిర్యానీ పోపుల్ని వేసుకోవాలి. తర్వాత కోసి ఉంచుకున్న పచ్చిమిర్చిని, తర్వాత ఆనియన్స్ని వేసుకొని ఉంచాలి. ఉంచిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని కొంచెం వేసుకోవాలి. వేసుకొని గరిటతో అటు ఇటు కలుపుతూ తర్వాత కోసి పెట్టుకున్న టమోటా ముక్కల్ని వేసుకోవాలి. వేసుకొని అటు ఇటు కలుపుతూ మనం కడిగి ఉంచుకున్న ఒక 1/2 కిలో చికెన్ను బాండిల్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ సాల్ట్ని, మనకు సరిపడా సాల్ట్ని వేసుకోవాలి. ఒక టీ స్పూన్ పసుపు, ఒక టీ స్పూను కారం వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత గరిటతో అటు ఇటు కలుపుతూ ఉండాలి. మనం కోసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీరను కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత గరిటతో అటు ఇటు కలుపుతూ ఉంచిన తర్వాత ఒక 3 టీ స్పూన్ గడ్డ పెరుగుని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత గరిటతో అటు ఇటు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత గరం మసాలా వేసుకోవాలి 1 టీ స్పూన్. తర్వాత అటు ఇటు కలుపుతూ ఉండాలి. మనం పక్కన కడిగి పెట్టుకున్న రైస్ని బాండిల్లోకి వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత లోటాడ రైస్ వేసుకున్నాను. దానికి సరిపడా లోటన్నర వాటరు అందులోకి వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత గరిటతో అటు ఇటు కలుపుతూ ఉండగా మనం వాటిపైన మూత ఒక 10 మినిట్స్ పాటు ఉంచుకుంటే మన రుచికరమైన చికెన్ బిర్యానీ రెడీ అయింది. అలా రెడీ అయింది కాబట్టి మీరు కూడా ఇలా ట్రై చేస్తారని కోరుతున్నాను. థ్యాంక్ యూ.